ఈ పిల్లలు ప్రపంచంలోనే ఎందుకు అత్యంత సంతోషంగా ఉంటారు? యూనిసెఫ్ 2025 రిపోర్ట్స్ ప్రకారం నెదర్లాండ్ పిల్లలు ప్రపంచంలోనే అత్యంత సంతోషంగా ఉన్నారు. డచ్ పిల్లలు అత్యంత హ్యాపీనెస్ గా ఎందుకు ఉంటారు? మెంటల్ హెల్త్ లో నెంబర్ 1, ఫిజికల్ హెల్త్ లో నెంబర్ 4, స్కిల్స్ లో నెంబర్ 11. ఎందుకు వీళ్ళు అంత టాప్ లెవెల్లో ఉంటారు? అసలు వాళ్ళు ఏ మ్యాజిక్ చేస్తున్నారు? ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, స్కిల్స్ గురించి అన్ని ఈ వీడియోలో చూద్దాం. నాతో పాటు ప్రతి ఒక్క తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం రండి. అలాగే నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఇక వీడియోలోకి వెళ్దామా? డచ్ పిల్లల మొదటి రహస్యం. డచ్ పిల్లలు ఎలా స్వతంత్రంగా పెరగాలి అని నేర్పిస్తారు. చిన్నప్పటి నుంచే ఇండిపెండెంట్ గా ఎలా జీవించాలి అని నేర్పిస్తారు తల్లిదండ్రులు. 4-5 ఏళ్లకే పిల్లలు సైకిల్ తొక్కడం స్టార్ట్ చేస్తారు. 6 నుంచి 7 ఏళ్లకే ఒంటరిగా స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు. 5 కిలోమీటర్ల దూరం ఒంటరిగా వెళ్తారు. వర్షంలో కూడా వెళ్తారు రెయిన్ కోట్ వేసుకొని. కానీ మనం ఇక్కడ ట్రాఫిక్ భయంతో మన పిల్లల్ని బయటకు పంపడం అంటే చాలా కష్టము. ఎవరికి ట్రాఫిక్ సెన్స్ అనేది ఉండదు కాబట్టి మనం బయటికి పంపించలేము. కానీ డచ్ పిల్లలు ఇక్కడ ట్రాఫిక్ లో పెద్దవాళ్ళకే గ్యారంటీ లేదు. నెదర్లాండ్ లో క్రైమ్ రేట్ తక్కువ. ఇరుగు పొరుగు వారు పిల్లలకి ఏదైనా ప్రాబ్లం వస్తే సహాయం చేస్తారు అనే నమ్మకం తల్లిదండ్రులకు ఉంటుంది. ఇలా చేయడం వల్ల చిన్నపిల్లలు చిన్న మిస్టేక్స్ నుంచి ఎంతో కొంత నేర్చుకుంటారు. కింద పడడం, లెగవడం, వర్షంలో తడిసిపోవడం, ఇది పిల్లల్లో కాన్ఫిడెన్స్ ని బిల్డ్ చేస్తుంది. ఏదైనా పని నేను చేయగలను అని ఫీల్ అవుతారు పిల్లలు. ప్రతిరోజు సైకిల్ తొక్కడం వల్ల ఎక్సర్సైజ్ అవుతుంది శరీరానికి. అలాగే పిల్లలకు మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఇక మన పిల్లల్ని ఒంటరిగా పార్కుకో ఎలాగో బయటకు వెళ్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి మీరే. అలాగే చాలా క్లీన్ గా ఉంటారు డచ్ పిల్లలు బేబీస్ సుమారు రోజుకి 15 గంటలు నిద్రపోతారు. బెడ్ టైం అనేది ఫిక్స్డ్. సాయంత్రం 7 నుంచి 7:30 లోపే పిల్లలు నిద్రపోతారు. వీళ్ళకి లేట్ నైట్ ఫోన్స్ ఉండవు. ఇలా చేయడం వల్ల పిల్లలు చాలా కామ్ గా పెరుగుతారు, చాలా పద్ధతిగా పెరుగుతారు. ఇది మన భారతదేశంలో కూడా ట్రై చేయవచ్చు. పిల్లలు నిద్రపోతే మనం కూడా రిలాక్స్ అవ్వచ్చు. డచ్ పిల్లలకి ప్రెషర్ చాలా తక్కువగా ఉంటుంది. స్కూల్లో టాప్ ర్యాంకుల కోసం పోరాడరు. పిల్లలకి ఎక్స్ట్రా క్లాసుల మీద ఒత్తిడి తక్కువగా ఉంటుంది. ఫ్రీ ప్లే టైం ఎక్కువగా ఉంటుంది. అవుట్డోర్ టైం, అలాగే ఫ్రెండ్స్ తో ఆడుకోవడం. లెట్స్ కిడ్స్ బీ కిడ్స్ అని ఇక్కడ మనం పిల్లల్ని బయట ప్రపంచానికి దూరం చేసి ఆ ర్యాంకుల కోసం అని పిల్లల బాల్యాన్ని మనం హరించేస్తున్నాము. కానీ డచ్ లైఫ్ స్టైల్లో పిల్లలకి హ్యాపీనెస్ కి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. అలాగే డచ్ పేరెంట్స్ పిల్లలకి ఎక్కువ టైం కేటాయిస్తారు. అమ్మా నాన్న పార్ట్ టైం జాబ్స్ చేసి ఫ్యామిలీతో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తారు. నిజంగా చెప్పాలంటే మన ఇండియాలో సేమ్ టు సేమ్ మనం కాపీ చేయలేము. ట్రాఫిక్, సేఫ్టీ డిఫరెంట్. కానీ ఎర్లీగా నిద్రపోవడం ట్రై చేయవచ్చు, ఫ్యామిలీతో స్పెండ్ చేయవచ్చు, అవుట్డోర్ గేమ్స్ ఆడించవచ్చు పిల్లలకి. డచ్ ఫ్యామిలీస్ లో మార్నింగ్ టైము, అలాగే ఈవినింగ్ డిన్నర్ టైం అందరూ కలిసి, పిల్లలతో సహా అందరూ కలిసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అలాగే ఈవినింగ్ డిన్నర్ చేస్తారు. ఇలా చేయడం వల్ల పిల్లలకి ఫ్యామిలీతో బాండింగ్ పెరుగుతుంది. అలాగే డిన్నర్ టైంలో ఫోన్ ఆపేసి భోజనం చేయడం చేస్తారు. అలాగే డచ్ పేరెంట్స్ పిల్లలతో కలిసి రూల్స్ ఫ్రేమ్ చేస్తారు. పిల్లలకి చాలా తక్కువ రూల్స్ పెడతారు. అలాగే ఏవైనా స్ట్రిక్ట్ గా ఉండాలంటే పిల్లలతో కలిసి చర్చించి రూల్స్ ఫ్రేమ్ చేస్తారు. స్క్రీన్ టైం లిమిట్, పిల్లవాడిని ఎంత టైం అని అడిగి తెలుసుకొని పిల్లలతో టైం ఫ్రేమ్ చేస్తారు. ఇలా చేయడం వల్ల పిల్లలకి రెస్పాన్సిబిలిటీ, ఓనర్షిప్ పెరుగుతుంది. అలాగే పిల్లలు బాడీని కంఫర్టబుల్ గా ఉంచుకుంటారు. సమ్మర్ లో పిల్లల్ని హాఫ్ నేకెడ్ గా ఉంచడము, అలాగే బీచ్ లోనో లేదా ప్లే గ్రౌండ్ లో ఎక్కువ ఆటలు ఆడిపిస్తారు పిల్లల చేత. ఎమోషనల్ ఓపెన్నెస్ అండ్ ఓపెన్ కమ్యూనికేషన్. పిల్లలతో అన్ని టాపిక్స్ గురించి మాట్లాడుతారు పేరెంట్స్. ఫీలింగ్స్, బాడీ, ఎడ్యుకేషన్, పిల్లల ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయడానికి. ఇలా చేయడం వల్ల పిల్లల మెంటల్ హెల్త్ చాలా స్ట్రాంగ్ అవుతుంది. అలాగే పిల్లలకి అవుట్డోర్ ప్లేయింగ్ గేమ్స్ ఆడటానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అలాగే సింపుల్ బర్త్డే పార్టీస్, అలాగే నో కాస్ట్లీ గిఫ్ట్స్ ఉండవు, నో ఓవర్ షెడ్యూల్ యాక్టివిటీస్. అలాగే ఏదైనా కొత్తగా నేర్చుకోవాలంటే పిల్లల్ని మిస్టేక్స్ చేయనివ్వడం. అలాగే ఈ పిల్లల మిస్టేక్స్ అనేవి సేఫ్టీ లిమిట్స్ లో ఉంటాయి. ఇలా చేయడం వల్ల లెర్నింగ్ ఎబిలిటీ పెరుగుతుంది.
నువ్వు చేయగలవు అనే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మీ పిల్లలతో ఎలా గడుపుతున్నారో కామెంట్ చేయండి. రండి చర్చిద్దాం, మరింత మందికి ఉపయోగపడుతుంది. That's all for this video. Stay tuned to Krishna's YouTube channel. My name is Krishna.